ప్రధాన అంశాలు చూద్దాం. కోహెడ సమీకృత మార్కెట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన. 2284 కోట్ల వ్యయంతో 239 ఎకరాల్లో నిర్మాణం. రైతులను రెచ్చగొట్టి విపక్షాలు ఆందోళన చేస్తున్నాయన్న మంత్రులు. అన్నదాతల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టీకరణ. సీఎం పర్యటనలో పాలమూరు వాసులకు నిరాశే మిగిలిందన్న బీఆర్ఎస్. కీలక అనుమతులన్నీ తెచ్చినా జాప్యమెందుకని నిలదీత. జ్యుడిషియల్ రిమాండ్కు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. నకిలీ జీవోలతో గండిపేటలో భూ కబ్జా కేసులో వాంగ్మూలం నమోదు. శాంతి భద్రతల పరిరక్షణకు హైదరాబాద్లో ఆపరేషన్ కవచ్. అసాంఘిక చర్యలకు అడ్డుకట్ట వేసేలా హోటళ్లు, లాడ్జీల్లో తనిఖీలు. ఆంధ్రప్రదేశ్ను తాకిన నైరుతి రుతుపవనాలు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు. ఆర్థిక వృద్ధిని మరింత పెంచే చర్యలపై ప్రధాని దృష్టి. సంస్కరణలపై ఆర్థిక మండలి భేటీలో సమాలోచన. భారత్పై ఎలాంటి బెదిరింపులు పనిచేయవన్న పుతిన్. ఎవరైనా ఆంక్షలతో హెచ్చరిస్తే వారికే ఎదురుదెబ్బలవుతాయని వ్యాఖ్య.